ఇండియా సొమ్ము తెల్లోళ్ళు ఎంత దోచుకున్నారంటే ఇంగ్లీష్ వాళ్ళు ఇండియాలో 200 ఏళ్లపాటు నిత్యం నిలువు దోపిడీకి పాల్పడ్డారు. ఆ సమయంలో వాళ్ళు ఏకంగా $30 ట్రిలియన్ దండుకున్నారు. ఒక్క ఢిల్లీ నుంచే $173 మిలియన్ దోచుకెళ్లారు. 1700 సంవత్సరంలో ప్రపంచంలో 22.6% సంపద కలిగి ఉన్న దేశం భారత్ ఒక్కటే. అంత రిచ్ కంట్రీని తెల్లోళ్ళు అత్యంత పేద దేశంగా మార్చారు. 20వ శతాబ్దం ప్రారంభంలో బ్రిటన్ కిరీటంలో విలువైన వజ్రంగా వెలుగొందిన ఇండియా తలసరి ఆదాయం విషయంలో తలదించుకునేలా చేశారు. మన దేశాన్ని ఆంగ్లేయులు ఆ స్థాయిలో పీల్చి పిప్పి చేశారు. 1947లో భారత్ నుంచి వెళ్లిపోయినప్పుడు ఆ పరాయి పాలకులు అమూల్యమైన సిరి సంపదను నింపుకొని పోయారు. దీంతో ఇండియా చేతులు పూర్తిగా ఖాళీగా ఉండిపోయాయి. ఒకప్పుడు బ్రిటిష్ రాయబారి సర్ థామస్ రో మన మొఘల్ బాద్షా జహాంగీర్ ముందు మోకాళ్లపై వంగి ఉండేవాడు. కానీ తర్వాత ఢిల్లీ సింహాసనం పైన ఉన్న మొఘల్ చక్రవర్తి షా ఆలం ఈస్ట్ ఇండియా కంపెనీ ఇచ్చే భృతిపై ఆధారపడే దుస్థితికి వచ్చాడు. అంటే బండ్లు ఓడలయ్యాయి, ఓడలు బండ్లయ్యాయి. ఇండియా ఆర్థిక పరిస్థితి అతలాకుతలమైంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే ఇలాంటి జీకే కరెంట్ అఫైర్స్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు మీ ఫోన్లో డైలీ బైట్స్ కరెంట్ అఫైర్స్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈ పోటీ ప్రపంచంలో నిరంతర అప్డేట్గా ఉండండి.